ఎర్ర పొన్నగంటి ఫ్రెండ్స్ చూడండి. దీంట్లో కోసుకునే ఈ ఆకు పప్పులోకి వేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎర్ర పొన్నగంటు దీంట్లో రెండిట్లో నాటుకునే ఫ్రెండ్స్ చూడండి. ఇది మనం ఎంత పించి చేస్తే అంత బాగా వస్తుంది. చేయలేదనుకో పూత వచ్చేస్తుంది. చూడండి పూత స్టార్ట్ అయిపోయింది. దీంట్లో బాగా వస్తూ ఉంది. టబ్లో 100 రూపాయల టబ్లో మనం బాగా కోసుకుంటూ ఉంటేనే బాగా వస్తుంది, లేదంటే పూత స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎర్ర పొన్నగంటి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది వానలకి. రెండు విధాలుగా ఇది ఉపయోగించుకోవచ్చు. పప్పులోకి బాగుంటుంది, తాలింపుకు బాగుంటుంది. దీన్ని పీచు చేస్తా ఉంటేనే మనకు ఆకు బాగా వస్తుంది, లేదంటే ఈ మాదిరి ఆకు ఎర్రబడి ఈ మాదిరి పూత స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. ఆకు బాగా వచ్చింది. చూడండి ఇలా చేసుకుంటా ఉంటే బాగా వస్తుంది ఆకు. ఇంతకుముందు నాటున్నాం ఫ్రెండ్స్, అంతా వెళ్ళిపోయింది, పూడ్చింది. ఇప్పుడు నాటిన తర్వాత బాగా వస్తూ ఉంది. మనం ఎంత పించి చేస్తే అంత బాగా వస్తూ ఉంటుంది, లేదంటే ఇట్లా ముదిరాకులు ఏర్పడిపోయి బాగుండదు ఆకు. ఇది కూడా కొమ్మతోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఒక మొలక ఎత్తుకొని పోయి నాటినే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఆకైతే వచ్చింది. మనం కట్ చేసుకుంటా ఉంటే బాగా వస్తుంది బుషీగా. దీంట్లో ఫస్ట్ నాటినాను ఫ్రెండ్స్, చిన్న దీంట్లో సరిగ్గా రాలేదనేసి మళ్ళీ దాంట్లో నుంచి 2 కొమ్మలు తీసి దీంట్లో ఆడాడా నాటిన. ఇప్పుడు దీంట్లో బాగా వస్తుంది. చూడండి, దీంట్లో వంకాయ చెట్టు, దీంట్లో నాటిన బాగా మాన్లాగా పెరిగే వంకాయ చెట్టు అన్నమాట. ఇది మనం దాంట్లోకి మార్చుకోవాలి. అంతవరకు తావు లేక దీంట్లో నాటి పెట్టిన ఫ్రెండ్స్. చూడండి, తావు లేక పెట్టిన తెల్ల వంకాయలు మళ్ళీ మనకు రెడీ. చూడండి, తెల్ల వంకాయ కోసే కాడికి మనకు రెడీ అవుతూ ఉంటాయి. వంకాయలు అయిపోయినాయి, కూరాకులు అయిపోయినాయి, బాగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇలా పెంచుకోండి ఫ్రెండ్స్. చూడండి వంకాయలు చూడండి ఎలా గుత్తులుగా ఉన్నాయో. చూడండి వంకాయలు కనిపిస్తున్నాయా? ఇలా వంకాయలు చూడండి ఇలా వస్తూనే ఉంటాయి. మీరు కూడా ఇలా తొట్టుల్లో నాటుకోండి ఫ్రెండ్స్, బాగా మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.